నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి చెత్త సినిమాలు వస్తుంటే అంత మంచి హీరో ఎందుకు ఈ చెత్త సినిమాలు తీస్తున్నాడు అని చెప్పేసి బాధ అనిపిస్తుంది అన్న నిజంగా కన్నరంగా ఏడుపు వస్తుంది ఏడుపుగా రక్తం వస్తుంది కానీ సినిమా మొత్తం చెప్పను షార్ట్ కట్ నాకు తెలుసుగా డైలాగ్ విలన్కేమో ఇట్టు పడ్డది హీరోకేమో ఫ్లాప్ పడ్డది దిల్ రాజుకేమో బొక్క పడ్డది పెద్ద బొక్క గేమ్ చేంజర్ పెద్ద బొక్క అయింది కదా ఇంత బొక్క అయితే ఈ సినిమా ఇంత బొక్క నేను చెప్పాను చూసిన వాళ్ళు చెప్పాలా నేను చూసిన షార్ట్ కట్ లో చెప్పిన నీ సినిమా వాడిని అన్న రేపు మళ్ళీ ఆఫీస్కి పోతే ఆయన కూడా నాకు ఛాయిస్ ఇవ్వాలి కదా విలన్కేమో ఇట్టు పడదు హీరోకేమో ఫ్లాప్ పడదు దిల్ రాజుకేమో బొక్క పడదు గేమ్ చేంజర్ కి నాకు సినిమాకు ఏ సంబంధం నేను ఒక సినిమా చూసినా చెప్తాను నేను నేను 100% జెన్యున్ కాదన్నా నేను ఎవ్వరు చుట్టాను కాదు సినిమా చుట్టాన్ని మీ చుట్టాన్ని మీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పినా 1000 రూపాయలు ఇచ్చిన అబద్ధం చెప్ప 1000 రూపాయలు ఇచ్చిన అన్న నితిన్ గారికి చెప్తున్నా ఇది నితిన్ గారు అల్లు అర్జున్ కంటే మీరు చాలా సీనియర్ జేఎం సినిమా కింద ఆయన తీసిన సినిమా ఎందుకు పనికిరాదు అలాంటి హీరో ఇప్పుడు ఆయన హీరో అయిపోతుండే ఆయన రోజు రోజుకు ప్యాన్ వరల్డ్ హీరో అయిపోతున్నాడు నువ్వు రోజు రోజుకు జీరో అయిపోతున్నావు మినిమం 10th క్లాస్ చదువు ఉండాలి చూసుకోండి మినిమం 10th క్లాస్ చదువు ఉండాలి మినిమం 10th క్లాస్ చదువు ఉండాలి మినిమం 10th క్లాస్ చదువు ఉండాలి నితిన్ గారు అన్న నితిన్ గారు చూసుకొని తీయాలన్న సినిమా చాలా మంచి జేమ్ నేను 100 సార్లు చూసిన నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి చెత్త సినిమాలు వస్తుంటే అంత మంచి హీరో ఎందుకు ఈ చెత్త సినిమాలు తీస్తున్నాడు అని చెప్పేసి బాధ అనిపిస్తుంది అన్న నిజంగా కన్నరంగా ఏడుపు వస్తుంది ఏడుపుగా రక్తం వస్తుంది కానీ ఏం చేస్తాం మరి ఆయన ఇష్టం డబ్బుల కోసం చేస్తున్నాడా లేకపోతే అవకాశాలు రావట్లేదు ఏదో ఒకటి చేస్తున్నాడా నాకైతే అర్థం కావట్లేదు మంచి హీరో అన్న మంచి హీరో జేమ్ లాంటి సినిమా మంచి హీరో ఎందుకు చెడగొట్టుకుంటుండో అర్థం కావట్లేదు అన్న చూసుకొని చేయి ప్లీజ్ నితిన్ చూసుకొని చేయి నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు నువ్వు అల్లు అర్జున్ కంటే మంచి హీరోవి నువ్వు ఎందుకు జీరో అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు చూసుకొని చెయ్యి మంచి కథను ఎంచుకో మంచి కథను చెయ్యి బాగుంది కానీ సెకండ్ హాఫ్ పెద్ద పడలేదు అదే పెద్ద డ్రాబ్యాక్ మూవీకి సెకండ్ హాఫ్ నితిన్ డౌటేనండి ఇది యావరేజ్ అవ్వచ్చు మూవీ నితిన్ యాక్టింగ్ బాగుంది తర్వాత లయ పర్ఫార్మెన్స్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మటుకు చాలా చాలా బాగుంది అన్నిటికన్నా అంతే ఇంచుమించు అలాగే ఉంది యావరేజ్ అండి యావరేజ్ అవుతుంది స్టోరీ పెద్ద ఏం లేదు అక్క సిస్టర్ సెంటిమెంట్ సిస్టర్ కోసం తను డిస్గైజ్ లో ఉండి తనకి ఎలా సపోర్ట్ చేస్తున్నాడు ఎలా హెల్ప్ చేస్తున్నాడు అనేది ఉంది ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా ఉంది చాలా బాగుంది కానీ సెకండ్ హాఫ్ నాట్ అప్ టు ద మార్క్ టు బి ఆనెస్ట్ అంతే 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 యా సేమ్ ఉంది హీరోయిన్ లేదండి పెద్దగా కాంతార హీరోయిన్ ఎవరినో పెట్టారు కానీ అది చాలా లాజిక్లెస్ గా ఉంది అదంతా కూడా హీరోయిన్ లేదు రొమాంటిక్ సాంగ్స్ లేవు అసలు హీరో హీరోయిన్ మధ్యన సీన్స్ ఏం లేవు అసలు చాలా రెగ్యులర్ గా ఉంది రొటీన్ లయగర్ స్క్రీన్ ప్లేస్ బాగుంది హర్ కంబ్యాక్ చాలా బాగుంది నిజంగా ఏమండి లయగర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఓవర్ యాక్టింగ్ పెద్దగా ఏం లేదు మెయిన్ యాక్టర్స్ పెద్దగా ఏం లేరండి అంత క్యారెక్టర్స్ మన వర్ష తను ఎవరో చేశారు తను బాగానే చేశారు సెకండ్ హాఫ్ చాలా అసలు బాగాలేదండి సెకండ్ హాఫ్ బాగాలేదు ఏ సర్టిఫికేట్ ఉంది కొన్ని సీన్లు అక్కడక్కడ వైలెన్స్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి తప్ప ఆ లాస్ట్ లో ప్రీ క్లైమాక్స్ గ్రాఫిక్ సీన్స్ అవి చాలా అన్యాచురల్ గా ఉన్నాయి విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా నితిన్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది డెఫినెట్ యా బ్రో ఇప్పుడే తమ్ముడు సినిమా చూడటం జరిగింది సినిమా ఏంటంటే ఏమీ లేదు ఆ సినిమాకి ఓ మొక్కలో చెప్పాలంటే సినిమాలో ఏమీ లేదు ఎందుకంటే సినిమానే మేము ఇంటర్వెల్గా వచ్చేద్దాం అనిపించింది బట్ ఏంటంటే ట్రైలర్లో ఒక బాగానే ఉంది ఏదో అంటే రేట్ చేశారు కదా కాన్సెప్ట్ అనేది మీ దాని ద్వారా ఏమైనా సెకండ్ హాఫ్లో ఉంటుందేమో అని చూసాం బట్ ఫస్ట్ హాఫ్ వేస్తే సినిమాకి సెకండ్ హాఫ్ వేస్తే బట్ సెకండ్ హాఫ్లో ఏంటంటే ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది ఒక 10 నిమిషాలు ఉంటుంది అనుకుంటుంది ఒక డెలివరీ సిచ్యువేషన్ అనేది వచ్చే యాక్షన్ పార్ట్ అదైతే మాత్రం బాగుంది ఇంకా సినిమాలో అది తప్ప ఏమీ లేదన్న అంటే ఎప్పుడో పాతకాలం పద్ధతి పచ్చడి బాగా రుద్ది జనం మీద పెట్టినట్టు అనిపించింది దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఇలాంటి సినిమా అనేది నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు బట్
టోటలీ రొట్టన్. మళ్ళీ ఫ్లాప్ లో ఉన్న హీరోని తీసుకుని ఇలాంటి సినిమా తీయడం అనేది మరి నితిన్ గారు ఎలా చేశారు నాకు అర్థం కాలేదు. బట్ స్టోరీ చెప్పినప్పుడు ఇదే చెప్పారా లేకపోతే ఇంకో స్టోరీ చెప్పి ఈ సినిమా తీసారో తెలియదు. కానీ వేణు శ్రీరామ్ గారి డైరెక్షన్ అయితే అస్సలు బాగాలేదు సినిమాకి. ఒక అంటే ఎమోషన్ ఉంది, ఒక యాక్షన్ ఉంది సినిమాలో, బట్ సరిగ్గా ప్రజెంట్ చేసే విధానం అయితే బాగాలేదన్న. అంటే ఐకాన్ స్టార్ తో ప్రాజెక్ట్ రిజెక్ట్ అవ్వడం వల్ల ఏదో కంగారులో తీసినట్టు అనిపించింది సినిమాని. లయ గారు రియట్రీ ఆవిడ యాక్టింగ్ కూడా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్, ఒక అక్కగా చాలా డీసెంట్ గా నటించింది. అంటే సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే బాగాలేనప్పుడు ఎవరెంత యాక్ట్ చేస్తే ఉపయోగం ఏముందన్న. బట్ నా వరకు చూసుకుంటే దీనికి వెళ్ళే పోదులు ఇంకోసారి కన్నప్ప చూడడం బెటర్ అనిపించింది. పక్క ఫ్లాప్. డైరెక్టర్కి ఏంటి, నిర్మాతకి ఏంటి, హీరోకి ఏంటి. హీరోకి అయితే ఇది 6 ఫ్లాప్ 5 ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పారు సినిమాకి. నాకు తెలిసి 1 వీక్ కూడా మళ్ళీ అంటే ఏ కన్నప్ప తీసి ఈ సినిమాని వేసారో మళ్ళీ ఇదే సినిమాని తీసి కన్నప్పని వేస్తారనమాట. నా వరకు చూసుకుంటే ఎల్లమని సినిమా నెక్స్ట్ రాబోతుంది. దానికైనా సరే దిల్ రాజు గారు కొంచెం గ్యాప్ తీసుకుని నితిన్ గారు యాక్టింగ్ లో కూడా ఇంకా స్కిల్స్ పెంచుకుని చేస్తే బెటర్ నా ఫీలింగ్ అన్న. లేదంటే నితిన్ గారిని కూడా మర్చిపోతాం మనం కూడా. ఎందుకంటే స్టోరీ సెలక్షన్ అసలు బాగుంటుంది ఆయన ఈ మధ్యన వచ్చిన కాలంలో. నాకు తెలిసి రామిని పుట్టి ఎలా ఉందో దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఉంది సినిమా. ఏమీ లేదు సినిమా, అంతే. ఓవరాల్ గా ఒక బోరింగ్ సినిమా, ఫ్లాప్ సినిమా, ఎవరు రాకండి, టైం వేస్ట్, డబ్బులు బొక్క. థ్యాంక్ యూ. ఆ సినిమాని నితిన్ గారు అయితే ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఆ సినిమాని అయితే నాశనం చేస్తారు. సినిమా అయితే ఫ్లాప్ అయిపోతుంది, పక్క ఫ్లాప్. డైరెక్షన్ అంతా ఫ్లాప్ బ్రో, అక్కడ ఏం లేదు. సినిమా సెటిల్మెంట్ అసలు అక్క సెటిల్మెంట్ ఒకటి. ఇక సినిమాకి ఏంటంటే డబ్బులు పెట్టి వేస్ట్. 250 రూపాయలు 300 రూపాయలు టికెట్, ఆ అమౌంట్ పెట్టి కూడా వేస్ట్. ఎందుకంటే నితిన్ గారు కష్టపడ్డారు, బట్ ఆ యొక్క సినిమాకి మంచిగా ఎమోషన్స్ అయితే లేవు. అక్క ప్రకారం ఎమోషన్ అయితే మెయిన్ హీరో ఇద్దరు ఉన్నారు హీరోయిన్స్, బట్ ఒక ఆవిడైతే ఎక్కడ దాకా అయితే స్నేహం బెస్టీస్ లెక్క చేసింది మేడము. బట్ ఏం పర్లేదు, అక్కడ వరకు అయితే బాగానే చేశారు హీరోయిన్స్. కానీ సినిమా అయితే ఫ్లాప్ అవుతుంది చూడ. రీఎంట్రీ ఇచ్చినా కానీ ఎవరు రీఎంట్రీ ఇచ్చినా సరే కానీ సినిమా అయితే హిట్ కాదు. టికెట్ అయితే బొక్క, వేస్ట్. సినిమా అయితే ఎవరు చూడకండి, వేస్ట్. ఇంకా 300 రూపాయలు పెట్టి కూడా వేస్ట్. స్టోరీ లేదు బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లేదు. సినిమా ఫ్లాప్ పక్క, వేస్ట్. ఇక ఇదిగో సినిమా బాగాలేదు, ముందే చెబుతున్నా. అటర్ ఫ్లాప్ అండి, మంచి ఫ్లాప్ పడింది నితిన్ అన్నకి. సో ఇంకోసారి ఇలా ఫ్లాప్ తీయొద్దని కోరుకుంటున్నా. ఇండియా గోల్డ్ మెడల్ కొట్టాలని బాణాలు వేసి ఉంటుంది కదా అది. సో తను గురి సరిగ్గా కొట్టలేకపోతాడు. ఏదో మిస్టేక్ చేశానని చెప్పేసి తనకు ఒక ఆలోచన వచ్చి యాక్సిడెంట్ అయితే, చిన్నప్పుడు వాళ్ళ అక్కకి తనకి జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటుంది. సో తర్వాత అక్క ఒక సమస్యలో ఉందని తెలుసుకుని వెళ్ళి కాపాడ్డాకే వెళ్తాడు. క్లైమాక్స్ లో మళ్ళీ ప్రాబ్లం క్లియర్ అయిపోయిన తర్వాత మన ఇండియా గోల్డ్ మెడల్ తెస్తాడు. దీని పేరు MCA 2 అనకూడదండి, అసలు భారతీయ 2 అనుకోవాలి. భారతీయ 2 డిజాస్టర్. డైరెక్షన్ బాగాలేదు, డైరెక్టర్ మిస్టేక్, స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోవట్లే నితిన్ అన్న. సో దిల్ రాజు గారికి మంచి ఫ్లాప్ పడిపోయింది. ఏమండి వాళ్ళు చూసుకున్నాక బయటకు సెకండ్లు ఇచ్చుకుంటారండి, అంతవరకు ఓకే. సార్ నేను ఆ గేమ్ చేంజర్ టీపీ తాసితే రాజుకో, ఎందుకంటే మొన్న చాలా పెద్ద యూజ్ అయింది. నేను ఇన్వాల్వ్ అవ్వను సార్, దయచేసి దీని గురించి మాట్లాడతా. ఏమండి యాక్టింగ్ లయ గారు బాగా చేశారండి, నితిన్ గారు పెర్ఫార్మెన్స్ డాన్స్ బాగా చేశారండి. ఆ రెండు ఉన్నందువల్ల సినిమా హిట్ అయిపోద్ది అనుకోవడం మన మూర్ఖత్వం. ఓకేనా, కాంబినేషన్ నమ్ముకుంటే ఏమవుద్ది అన్నది ఇంకోసారి రుజువు అయింది. స్టోరీ ఉంటే బాగుంది అనిపించింది. సో నాకు సబ్జెక్ట్ అతకలేదండి, సెంటిమెంట్ అంతా కూడా వర్కౌట్ అవ్వాలా. ఒక అతుకులు 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 పొంత. ఏమండి ఫ్యాన్స్ అలా కాళ్ళ దగ్గర అని చెప్పుకోవచ్చు, తప్పులేదు. రియాలిటీ ఏంటంటే ఈ రోజు చెప్పకపోయినా రేపైనా జనాలు తెలుస్తుందిగా. సో నితిన్ అన్నకి మంచి ఫ్లాప్ పడిపోయింది, ఇది ఒప్పుకుని తీరాలి. ఇప్పటికి 7 వచ్చినాయి, దీంతో 8వ. ఇప్పటికైనా నితిన్ అన్న గారు కొంచెం ఏమైనా ఆలోచించి కొత్తగా కథ ఎంచుకుంటే హిట్ పడుతుంది. లేదు ఇలాగే రొటీన్ రొట్ట కథలు తీస్తానంటే కనుక మళ్ళీ ఫ్లాప్ పడుతుంది. యాక్టింగ్ బాగా చేసినంత మాత్రాన, డాన్స్ బాగా చేసినంత మాత్రాన, పెర్ఫార్మెన్స్ ఓకే, లయ గారిని పెట్టుకున్నది మాత్రం ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదండి. సో అది బాగా వర్కౌట్ చేసుకుని ఉంటే హిట్ పడేది.